ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9401555768 8142832186. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్యభవన్ దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆయనకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు అంటే యావత్ ఆంధ్రదేశానికి ఎంతో మేలు చేసి తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి, అంటే 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా, అంటే తెలుగు మాట్లాడే వాళ్ళ కోసము, ఇంతకుముందు మనం మద్రాసు రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండేవాళ్ళము. అంటే తమిళియన్స్ వాళ్ళు ఎక్కువ ప్రథమ శ్రేణిగా, మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా భావించబడేవాళ్ళం. ఆ యొక్క వివక్షని అతను అర్థం చేసుకొని తెలుగు మాట్లాడే వాళ్ళు ఇంతమంది ఉన్నా మనం మద్రాసు రాష్ట్రంలో మనకి అన్యాయం జరుగుతుందని చెప్పి తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం సాధించటంలో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అతను ప్రత్యక్ష నరకాన్ని అనుభవించి తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి అసువులు బాసి, అంటే ఆత్మార్పణం చేసుకున్నాడు ఆయన. అసువులు బాసి మనకి ఆంధ్ర రాష్ట్రం సాధించడంలో సాధించి పెట్టాడు. అతన్ని ప్రతి సంవత్సరము మనము తలుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అతని యొక్క ఆశయాలు, అతని యొక్క పట్టుదల మన ఆంధ్ర జాతిలో కానీ భారతదేశంలో భరత జాతిలో కానీ అతని యొక్క పట్టుదలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం అంటే అతని నోట్లో నుంచి, కళ్ళల్లో నుంచి, చెవుల్లో నుంచి పురుగులు వచ్చి అంత భయంకరమైన నరకాన్ని అనుభవించి అసువులు బాసాడు ఆయన. అంటే పట్టుదల, ఇప్పుడు నేను సాధించాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించాలి అనే ఒక పట్టుదలతో అతను ఆమరణ చనిపోయేంత వరకు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. అతన్ని ఈ రోజుకి మన ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వము గుర్తుపెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర అవతరణ ప్రముఖ పాత్ర వహించిన ఆయన పొట్టి శ్రీరాములు గారిని ప్రతి సంవత్సరము ప్రభుత్వ పరంగా ఆయన్ని చేయటము మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన కూటమి సభ్యులందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము.
అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు.